ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంది, పంచాయతీ మళ్ళీ మొదటికి. పంచాయతీ మళ్ళీ మొదటికి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఇతర సహా స్థానిక సంస్థల ఎన్నికల కథ మళ్ళీ మొదటికే వచ్చింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు హడావుడిగా అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటి వరకు బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లకి ఎసరు వచ్చింది. అందుకు కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనే సాక్ష్యం. కులగణన అంశం తమదేనని రాష్ట్రాలు నిర్వహించిన కొన్ని సర్వేలకు పారదర్శకత, సాధికారత ఉండబోదని కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చి చెప్పింది. కాంగ్రెస్ సర్కారు తనకు అధికారం లేకపోయినా తెలంగాణలో ఇష్టారీతిన తప్పుల తడకగా ఇంటింటి సర్వేను నిర్వహించడమే కాకుండా ఆ అసంబద్ధమైన గణాంకాలనే ప్రామాణికంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. చూసినారులో ఇప్పుడు కులగణనే చెల్లబోదని కేంద్రం చెప్పడంతో ఆ బిల్లులను కేంద్రం ఆమోదించడం అసాధ్యమని తేలింది. చూడుర్రి, ఏవో దిక్కు మా అడుగుజాడల్లో వాళ్ళు నడుస్తుర్రు. మొత్తానికి ఒక మంచి చేయబోతున్నాము, మంచి చేస్తున్నాం కాబట్టి ఇది మంచి అని గ్రహించి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా మా అడుగుజాడల్లో నడుస్తుర్రు, వాళ్ళకు కూడా మేము జేజేలు వలుపుతున్నామని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటుర్రు. ఇక ఇప్పుడు వీళ్ళు ఏదన్నా ఒకటి గెలకాలి కదా, ఇక తోడుతా ఉంటే ఏమంటారు చూడు పెంకాసులే అన్నట్టు ఏదన్నా ఒకటి చిన్న గెలిగిస్తేనే మరి ఎట్లా బదనాం చేయాలనేది ఇక ఇప్పుడు వీళ్ళు ముంగట వేసుకోరు. ఏదైనా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికల కథ మళ్ళీ మొదటికే వచ్చింది. బాగానే ఆచేసారు, స్థానిక సంస్థల కథ బాగానే ఆచేసారు. ఇప్పుడు వీళ్ళ మాట వీళ్ళ కొంగులనే వేద్దాము. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి రేపు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు. ఇక ఇంట్లో ఇప్పటికీ సర్పంచులకు పోటీ చేయాలంటే వామ్ము నీ దండం పెడితే నాయను, అది లేకుండా ఏమి లేదు. సర్పంచ్గా పోటీ చేసి ఉద్ధరించేదేముంది, చేసేదేముంది, సాగదీసేదేముంది, గుంజుకొచ్చేదేముంది, దాచుకొచ్చేదేముంది, ఏం లేదు. ఉత్తబుర్రే. సర్పంచ్గా పోటీ చేసేదానికంటే 7 ఊరు తెల్లారపోయింది మేలురా అనేది ఇప్పుడు ఊరుగా పట్టుకున్న ముచ్చట. మరి ఎందుకు సర్పంచ్ పదవి అంటే ఆ రకంగా ముక్కిర్చుకుంటున్నారు అంటే ఇక ఆనాడు కేసీరావయ్య చేసిన వ్యవహారం. పెండింగ్ బిల్లులు ఇచ్చిన పాపాన పోలే. నెలల కొద్దిగా పెండింగ్ బిల్లులు మోపైనవి. పాపం ఊర్ల పోయింటి జనాలు, సర్పంచులు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏమయ్యా సర్పంచ్ అది చేస్తా, ఇది చేస్తా, లొట్ట పీసు, ఆసుపత్రి, ఇదంటివి అదంటివి, అది ఉరుకులో పెట్టిస్తా అంటివి, ఇది తేటా చేస్తా అంటివి, అది సిక్కు లేకుండా చేస్తా అంటివి, అది కట్టిస్తా అంటివి, ఇది కట్టిస్తా అంటివి అంటే జనాలు ఊరుకుంటారా? ఇప్పుడు ఎలక్షన్ల ముందర ఏమంటారు, ఇల్లు తిరిగి నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా, నీకు పబ్బది పడుతున్నా, ఇగో మీ ఆడకాడికి ఇది చేస్తా, మన ఊరికి అది చేస్తా, మన ఊరికి ఇది గుంజుకొస్తా, మన ఊరిలోకి అభివృద్ధి చేస్తా అనేది ఎవడని చెప్తాడు. ఇక మరి జనాలు కూడా ఈడంగా పొడుస్తాడు, ఈడంగా పొడిచే, వెనకంగా పొడిచే, ముంగటంగా పొడిచే. ఇక వాడు తట్టుకోలేక ఆడ అప్పులు తీసుకొచ్చారు. సరే వెనుకో ముందో ఇస్తాడో ఏమో కేసీరావు, వెనుకో ముందో ఇస్తాడేమో అని ఇక వీళ్ళు వాంతాడ వీంతారా ఈ శ్మశాన వాటికలు కానీ, వైకుంఠ ధామాలని, అదని ఇదని చిన్న చిన్న పనులు, మోరీలో మొట్టో, ఇక సీసీ రోడ్లో అదో ఇదో ముంగడ వాళ్ళు చేసిర్రు. ఇక ఇప్పుడు ఇక ఇస్తాం అనుకుంటా జరుపుకొచ్చిర్రు. పాపం ఇక వీళ్ళు తెచ్చిన అప్పులు కట్టలేక, అప్పులతో బొంకలేక, అప్పులోడు వీక్తుంటే దాచుకోలేక రోజు వానికి మరి ఒకనాడు 2 రోజులు అంటే బొంకుతారు, నెలల కొద్దిగా బొంకుతారు, ఏళ్ళ కొద్దిగా బొంకుతారా? ఇక లాభం లేదురా నాయన అని పాపము ఇక ధైర్యంగా అల్లోడేమో ఈ పెట్రోల్ బంకులను లేకపోతే కూలికో నాలికో పోయిండు పారబట్టి గడపారబట్టి. ఇక మరి ఇజ్జత్ ఇడిచి మరి సర్పంచ్ అట ఈ పని పోయిండట,
అనుకున్నా ఏం లేదు కానీ ఇక మరి ఏం చెయ్య అనేది కొంతమంది ఇది పోతే కొంతమంది పాపం తట్టుకోలేక ఏం బతుకు ఈ బతుకు ఒకరొకరు 30-40 లక్షలు అప్పులు చేసి అవి కట్టలేక భార్యల మీద పుస్తలు కూడా మీ బంగారం అమ్మి కూడా ఇది చేసిన పనులకు బిల్లులు రాక ఆఖరికి వస్తారకల్లా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ సర్పంచుల సంఘాలలో కదిలి మండల ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఈ మంత్రి ఆ మంత్రి, అప్పుడు కోళ్ళగా ఆయన ఉండే కదా మన ఎర్రబెల్లి దయాకర్, ఇక ఆయన కాడికి కూడా పోయారు. ఆయన కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చారు. ఇక ఆయనే ఉంది చెవులు ఎవరు వినాలన్నా గాలేనా పిండేది. పెద్ద మనిషి కేసీరావులేనా కేటీరావులేనా, వీళ్ళు పండమంటే పండాలి లేమంటే లేవాలి. ఇక ఆయనే తట్టుకోలేక ఆయన ఏం చెప్పిండు, ఎర్రబెల్లి మీరు ఊర్లో పోయించి తాగి పడేసిన సీసాలు అమ్ముకొని మీ సంసారం వెళ్ళ తీసుకోరి. సర్పంచులు మీ ఊరు పొలిమేర చుట్టూ బొచ్చడు ఉంటాయి తాగి పడేసిన సీసాలు, ఆ సీసాలు అమ్ముకున్నా మీ గ్రామ పంచాయతీ సంసారం వెళ్తుంది. ఈ బిల్లు రాలేదు ఆ బిల్లు రాలేదని ఎందుకు మీరు బొబ్బలు పెడుతుర్రు అని ఆయన చెప్పుకొచ్చిండు. ఇంకా ఏది లేదు ఎక్కడ లేదు ఆ సర్పంచుల బిల్లులు ఇంకా రావా పాపం ఇప్పటికి కూడా మరి ఈ సర్కారుకు కూడా వాళ్ళు మొరబెట్టుకుంటుర్రు. ఇక మరి రేపు మరి అది ఇంకా ఎప్పుడు ఇదవుతుందో ఏం కథో అనేది ఇక మరి చూద్దాము. ఇక ఇప్పుడు ఈయన పెద్ద మనిషి ఇప్పుడు రేవంత్ సార్ ఏమనుకొస్తుండు, ఈయన 8,29,000 కోట్ల అప్పు చేసిపోయిండు అయ్యా. ఆయనకి ఇప్పుడు నేను 1,58,000 కోట్ల అప్పు చేసిన, ఈ అప్పు దేని చేసిన అంటే ఈయన చేసిన ఏదైతే అప్పు ఉందో దానికి మిత్తిరి కట్టలేక నేను చచ్చిపోతున్నా అని ఇప్పుడు ఆయన అంటున్నాడు. గిసవంటి సంసారం గిసవంటి భాగవతం ఇగో ఈ రకంగా ఉద్దారకం చేసిండు కేసీరావు. ఇక మరి మొన్న ఏమంటుండు, వరంగల్లో ఎలకతూర్తిరా నా మనసు కాలుతుంది, నాకు దుఃఖం వస్తుంది, నేను చేస్తే కొగిరవేలు దచ్చినాయి, బూరు బచ్చన్నపేట అని ఎలకతూర్తి సభలో ఎగేసుకుంటూ పోయి చెప్పుకొచ్చాడు. ఇగో అసలు కథ గిది. ఇప్పుడు ఈ సర్పంచుల ఉసురు ఎవరికి ముడుతుంది, ఈ సర్పంచుల గోస, ఈ సర్పంచుల పుట్టెడు దుఃఖము ముట్టదా ఉసురు ఉకినే పోద్దా? ఇగో ఇది కథ మొత్తానికి. ఇగో ఈ కథ నడుస్తుంది. ఇక మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ గ్రామ పంచాయతీ అని మళ్ళీ ముంగటేసారు. ఇక చదువుకో.